హలో నమస్తే వెల్కమ్ టు స్టడీ అబ్రాడ్ స్పెషల్. ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు, విదేశ్ కన్సల్ట్ నుంచి సాయినాథ్ గారు. నమస్కారం సాయినాథ్ గారు. నమస్తే అండి. ఓకే, సో సాయినాథ్ గారు, మనకి ఇప్పుడు నార్మల్గా చూసుకున్నట్లయితే విదేశీ విద్య అంటే చాలా మందికి అవగాహన అయితే ఉండదు. సో ఇప్పుడున్న గ్లోబల్ సిచ్యువేషన్స్లో ఎలాంటి కంట్రీ అయితే బెస్ట్ అంటారు? మీరు ముందుగా ఏం చెప్తారు? షూర్ అండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్గా లాస్ట్ ఒక 6-7 మంత్స్లో మనం అబ్జర్వ్ చేస్తే కొద్దిగా మనకు ఫైనాన్షియల్గా గ్లోబల్ ట్రెండ్స్ కొద్దిగా అంత పాజిటివ్గా లేదు. సో దానివల్ల యాక్చువల్గా చాలా మంది పేరెంట్స్ కూడా చాలా స్కెప్టికల్గా ఉన్నారు. జనరల్గా ఏంటంటే ఎవ్రీబడి థింక్స్ దట్ మనకు యూఎస్ యాక్చువల్లీ ఈజ్ ఎ గుడ్ డెస్టినేషన్. బట్ ఇప్పుడు ఈ రోజు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మనకు ట్యూషన్ ఫీజు వచ్చేటప్పటికి ఇట్ ఈస్ లైక్ కాస్టింగ్ ఆల్మోస్ట్ లైక్ 30 to 40 lakh rupees అవుతుంది. అది కాకుండా ప్రజెంట్గా ఏంటంటే నెంబర్ ఆఫ్ వీసాస్ ఈ కంట్రీస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నాయో, ఈ కంట్రీస్ ఎప్పుడైతే ప్రొవైడ్ చేసే దగ్గర నెంబర్ ఆఫ్ వీసాస్ ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ 1 yearలో తీసుకుంటే 1,40,000 స్టూడెంట్ వీసా వచ్చింది. ఇది చాలా హర్షణీయ విషయమే. కానీ దీనికి యాక్చువల్గా ఇంకో ప్రాబ్లం ఏంటంటే, మన వాళ్ళ కాంపిటీషన్ అయిపోతున్నారు అక్కడ. సో ఇదేంటంటే టూ మచ్ ఆఫ్ బ్రెయిన్ డ్రైన్ ఈజ్ ఆల్రెడీ హ్యాపెనింగ్. యాజ్ ఎ రిజల్ట్ ఏంటంటే అక్కడ కొంచెం క్లమ్జీగా ఉంది సిచ్యువేషన్. అంటే బేసికలీ ఒక సంవత్సరానికి గాను ఒక 65,000 మందికి వాళ్ళు H1B లాటరీ పికప్ చేస్తే దాంట్లో అప్లై చేసే వాళ్ళు మన వాళ్ళే దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల మంది ఉన్నప్పుడు మనకు అక్కడ వర్క్ పర్మిట్స్ దగ్గర కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా ఈ లాస్ట్ ఒక 6-7 months నుంచి కూడా చాలా మటుకు ఇండియన్ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ ఫోకస్ కొద్దిగా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు చాలా బాగా ఉన్న కంట్రీస్ వచ్చేటప్పటికి యూరప్ అండి. ముఖ్యంగా యూరప్లో ఇంకా మనకి యూరప్ ఒకటి, యూకే ఒకటి. యూరప్ అనేటప్పటికి ఏంటి, యూరప్ ఇస్ నాట్ జస్ట్ వన్ కంట్రీ. యూరప్ ఇస్ ఎ కాంగ్లిమర్ ఆఫ్ 27 countries. Like countries like Switzerland, Italy, Austria, Germany, France, Denmark, Sweden. ఇలా వరల్డ్లోని టాప్ కంట్రీస్ అనేటువంటి ఒక 27 countries సమూహాన్ని మనం యూరప్ అంటాం. సో ఈ యొక్క ఖండానికి ఎక్కువ మంది చాలా ఆసక్తి ఇప్పుడు ప్రజెంట్గా కనబరుస్తున్నారు. అయితే దీంట్లో మనం చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, బేసికలీ చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ పర్సెప్షన్ ఇప్పుడు నేను మా పిల్లల్ని పంపాలన్నా కూడా నేను ఆలోచించేది ఏంటంటే, హౌ గుడ్ ఈజ్ ద కంట్రీ, తర్వాత అక్కడ వెళ్ళాక వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఆ తర్వాత నెక్స్ట్ వీళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ సెటిల్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి. ఇవి ముఖ్యంగా మనం చూసుకునేది. అంటే ఫస్ట్ అఫోర్డబిలిటీ, సేఫ్టీ సెక్యూరిటీ, తర్వాత వాళ్ళకి సెటిల్మెంట్ ఆప్షన్స్. సో ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే యూరప్లో మనకి ట్యూషన్ ఫీజ్ యాజ్ లో యాజ్ మనకి 30,000 rupees per year. మీరు విన్నది కరెక్టే. ఇండియన్ కరెన్సీలో 30,000 rupees per year తోటి అక్కడ మాస్టర్స్ చేయడానికి అవకాశం ఉన్నాయండి. మాస్టర్సే కాదు, బ్యాచిలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ మాస్టర్స్ ఆల్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ బ్యాచిలర్స్ ఆల్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ విచ్ ఈస్ ఇంక్లూడింగ్ ఫ్రమ్ MBBS దగ్గర నుంచి ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనం పర్టికులర్గా ఈ కంట్రీ ఇటలీ అంటామండి. సో ఇటలీ అనే కంట్రీలో బేసికలీ ఏంటంటే అక్కడ గవర్నమెంట్ ఫండింగ్ ద్వారా పబ్లిక్ యూనివర్సిటీస్లో ఎడ్యుకేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా చాలా మంది స్టూడెంట్స్కి ఏంటంటే ఫైనాన్షియల్గా అతి తక్కువ కాస్ట్ తోటి దే ఆర్ ఈజీలీ ఏబుల్ టు గెట్ ఇన్ టు ద పబ్లిక్ యూనివర్సిటీస్ ఆఫ్ ఇటలీ విత్ వెరీ మినిమం ఎఫర్ట్స్. అంటే పెద్దగా మనకు IELTS రాసేసి, GRE రాసి, GMAT రాసి, ఇప్పుడు చాలా కంట్రీస్కి ఏంటంటే ఇలాంటి పరీక్షలు రాయాల్సి ఉంటుంది. బట్ వెరాజ్ ఇటలీకి వచ్చేప్పటికి అంత హిండెంట్ ప్రాసెస్ ఏమి ఉండదు. సో సింపుల్గా IELTS రాసినా ఓకే, రాయకపోయినా కూడా వీ కెన్ స్టిల్ ప్రాసెస్. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళకి ఈజీ ఎంట్రీ అవుతారు. తర్వాత అక్కడ మాస్టర్స్ చేసేటప్పుడు కానీ బ్యాచిలర్స్ చేసేటప్పుడు కానీ ద ఫీజ్ యాక్చువల్లీ వాట్ ఐ టోల్డ్ యూ ఈజ్ as low as 30,000 rupees per year. సో విచ్ ఇస్ యాక్చువల్లీ లైక్ less than 350 euros per year లో వాళ్ళు అక్కడ మాస్టర్స్ చేయడానికి, బ్యాచిలర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి అడిషనల్గా స్కాలర్షిప్స్ కూడా వస్తాయి. సో విచ్ ఈస్ యాక్చువల్లీ ద గవర్నమెంట్ ఆఫ్ ఇటలీ ఈస్ ప్రొవైడింగ్ దెమ్ 7,200 euros ఫర్ ది లివింగ్ ఎక్స్పెన్సెస్. కాబట్టి ఆబ్వియస్లీ దిస్ కంట్రీ ఈస్ ఫేరింగ్ బెటర్ దెన్ మోస్ట్ ఆఫ్ ద అదర్ కంట్రీస్. ఆ తర్వాత నెక్స్ట్ ఇంతకుముందు నేను చెప్పినట్లు సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాము. ఈ సేఫ్టీ సెక్యూరిటీలో వచ్చేప్పటికి ఇటలీ అనేటప్పటికి ఇట్స్ యాక్చువల్లీ మోస్ట్ టూరిస్టిక్ డెస్టినేషన్. సో వీ హ్యావ్ ప్లేసెస్ లైక్ రోమ్, మిలాన్, ఫ్లోరెన్స్, పీసా. అంటే ఇవన్నీ కూడా మనం యాక్చువల్గా ఏంటంటే చాలా మటుకు సినిమాలో చూస్తూ ఉంటాము, అంత బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇవి. వెనిస్. సో ఆబ్వియస్లీ ఇలాంటి మంచి ప్లేసెస్లో టూరిస్ట్ ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఆ గవర్నమెంట్ కూడా ఏంటంటే లైక్ ఇట్ ఈస్ సేఫ్టీ సెక్యూరిటీ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ నామ్. కాబట్టి ఆటోమేటికలీ వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ కూడా అక్కడ బాగుంటుంది. సో సేఫ్టీ సెక్యూరిటీ బాగుంటుంది కాబట్టి అక్కడ మనం పిల్లల్ని పంపించినప్పుడు మనం పెద్ద భయపడాల్సిన అవసరం ఉండదు. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మేజర్గా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే,
పోస్ట్ స్టడీ వర్క్ అండి. ఇక్కడ కోర్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా కొన్ని కంట్రీస్లో ఎలా అంటే తక్కువ టైం ఇస్తారు, విత్ ఇన్ 3 months to 4 monthsలో మీరు చేయాలని. సార్ సారీ సార్, ఒక కాల్ తీసుకున్నాం. షూర్. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు అరవింద్ అండి. అరవింద్ గారు, మనతో పాటు సాయినాథ్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. హాయ్ అరవింద్. సార్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అరవింద్, చెప్పండి. సార్ నేను అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నా ఫర్ హైయర్ స్టడీస్. ఓకే. హైయర్ స్టడీస్ గురించి నేను అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నాను. ఆల్ రైట్. బట్ యాక్చువల్ ఏంటంటే నేను డిప్లొమా ఎలక్ట్రికల్ చేసి తర్వాత ఓపెన్ డిగ్రీ చేశాను. ఓకే. బిఆర్ అంబేద్కర్ లో. ఆల్ రైట్. సో నాకంటూ అవకాశం ఉంటుందా వెళ్ళనీకి అని ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా అవకాశం ఉంది. ఇప్పుడు మనకి ఏంటంటే యాక్చువల్గా చాలా మందికి ఇంకో అపోహ ఏంటంటే లైక్ రెగ్యులర్ యూనివర్సిటీస్ వాళ్ళే వెళ్ళగలుగుతారు, పబ్లిక్ యూనివర్సిటీస్ లైక్ మనకి ఓపెన్ ఎడ్యుకేషన్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తే కనుక ఎలిజిబిలిటీ ఉంటుందా లేదని డౌట్ ఉంటుంది. అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు అరవింద్, బికాస్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి ఆల్రెడీ మన స్టూడెంట్స్ చాలా మంది ఆల్రెడీ పంపడం జరిగింది. సో ఎస్పెషల్లీ కంట్రీస్ లైక్ ఇటలీ, యూకే, ఈ అన్ని కంట్రీస్లో కూడా మన ప్రొఫైల్ యాక్సెప్ట్ చేస్తారు. అయితే మీది డిప్లొమా బ్యాక్గ్రౌండ్ కాబట్టి మనకి యాక్చువల్గా డిప్లొమా ట్రిపుల్ చేశారు. అంటే డిప్లొమా ట్రిపుల్ తర్వాత బ్యాచిలర్స్ లో ఏం చదివారు? బిఏ హిస్టరీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సార్. సూపర్ సూపర్. సో రైట్. సో మీకు యాక్చువల్గా ఏంటంటే దీని రిలేటెడ్లో మనకి మాస్టర్స్ ఇన్ పబ్లిక్ రిలేషన్స్ అని ఇటలీలో మంచి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ ఫ్రీగా దొరుకుతూ ప్లస్ స్కాలర్షిప్తో పాటు మనం చదవడానికి వీలుగా ఉంది అరవింద్. కాబట్టి మీరు ఒకసారి మన విదేశ్ కన్సల్ట్స్ ఆఫీస్ని కాంటాక్ట్ చేస్తే అవర్ టీమ్ విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ ఆల్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద ఫర్దర్ ప్రాసెస్. Definitely sir. Thank you sir. Thank you so much. Welcome Arvind. I will call back to you sir. Sure ma. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అరవింద్. సార్ చెప్పినట్టు మీరు ఒకసారి విదేశ్ కన్సల్ట్ వెళ్ళి అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు చాలా మంది యూఎస్కి వెళ్తున్నారు, మళ్ళీ వచ్చేస్తున్నారు. ఎందువల్ల అంటారు, అసలు రీజన్ ఏంటి? అదే ఇంతకుముందు నేను స్టార్టింగ్లో చెప్పినట్లు ఇప్పుడు మన యూఎస్కి ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ గెటింగ్ ద వీసాస్ ఆర్ మోర్. అట్ ద సేమ్ టైం అక్కడ H1B వచ్చేటప్పటికి బాటిల్ నెక్ సిచ్యువేషన్, అంటే ఇప్పుడు ఇన్పుట్ ఏమో ఎక్కువ మంది ఉన్నారు, ఆ తర్వాత వర్క్ పర్మిట్లో తీసుకునేటప్పటికి నేరో డౌన్ అవుతూ సంవత్సరానికి ఓన్లీ 65,000 to 80,000 పిక్ అవుతాయి. సో ఆటోమేటికల్లీ మిగతా రెసిడ్యూల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ దే హ్యావ్ టు ఫైల్ ఫర్ H1, దానికి ఇంకో సంవత్సరం వెయిట్ చేయాలి. సో ఈ సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే కొంతమంది యాక్చువల్గా దే టైర్డ్ ఆఫ్ యాక్చువల్లీ ట్రైయింగ్ ఫర్ H1s రిపీటెడ్లీ. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఏంటంటే సెక్యూరిటీ ఉండదు, అండ్ గ్రీన్ కార్డ్ రావాలన్నా కూడా అంటే గ్రీన్ కార్డ్ వచ్చేంత వరకు ఈ లాటరీ గేమ్ కంటిన్యూగా అవుతూ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఏమవుతుందంటే ఇక్కడ గ్రీన్ కార్డ్ రావడానికి ఇట్ ఈస్ యూజువల్లీ టేకింగ్ 15 to 18 years. సో విచ్ ఇస్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒక లైఫ్ టైమ్ అని చెప్పుకోవచ్చు. అంత టైం వెయిట్ చేసి అంత ఓపిక్గా ఉండడం చాలా కష్టంగా అవుతుంది చాలా సిచ్యువేషన్స్లో. తర్వాత ఇంకోటి సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొంత పేరెంట్స్ కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవాళ మనం పేపర్లో చూస్తే కూడా ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వీ హ్యాపెన్ టు రీడ్ ఎ వెరీ బ్యాడ్ న్యూస్ అన్ఫార్చునేట్లీ. హైదరాబాద్ కుర్రాడు 25 years కుర్రాడు హీ వాస్ ఇన్ అ నెగటివ్ సిచ్యువేషన్ దేర్. సో ఐఎమ్ సారీ ఫర్ దాట్. బట్ అందుకని ఇప్పుడు ఏంటంటే మనకి ఎక్కడైనా సేఫ్టీ సెక్యూరిటీ ఉండి మనకి తక్కువ ఖర్చులో అయిపోయే కంట్రీస్ చూసుకోవడం చాలా బెటర్ అట్ దిస్ గివెన్ టైం. అలా కాకుండా మనకి ఇంకా ఇక్కడ యూరోప్లో ఇంకా మంచి మంచి కంట్రీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటలీ కాకుండా జర్మనీ ఉంది. జర్మనీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్. సో ఇక్కడ ఏంటంటే కొంచెం ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ఇటలీ కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి, బట్ ఫీజు ఇక్కడ కూడా చాలా తక్కువ ఫీజులో చేయొచ్చు, ప్రొవైడెడ్ మీ పర్సంటేజ్ ఒక 75 అబవ్ ఉండాలి. అది తక్కువ ఉన్న పక్షంలో జర్మనీలో ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి, దాంట్లో మనం ప్రాసెస్ చేసి కూడా మనం వెళ్ళొచ్చు. అయితే జర్మనీకి ఉంటే IELTS అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది యాక్చువల్గా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే అసలు యాక్చువల్ IELTS అంటే ఇదేదో పెద్ద టఫ్ ఎగ్జామ్ అనుకుంటాము. కాదండి, ఇది చాలా సింపుల్ ఎగ్జామినేషన్, జస్ట్ టు టెస్టిఫై యువర్ ఇంగ్లీష్ స్కిల్స్, లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్, రైటింగ్, ఈ 4 మాడ్యూల్స్ మీద టెస్ట్ చేస్తారు. దీంట్లో వాళ్ళకి 6.0 out of 9.0 వస్తే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ దే యాక్సెప్టెడ్. సో విచ్ ఇస్ నాట్ ఎ వెరీ రాకెట్ సైన్స్. అయితే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళకైతే ఇట్స్ క్వైట్ ఈజీ జాబ్. సో ఇది తీసుకుని వాళ్ళు నేరుగా మనం జర్మనీకి అప్లై చేయొచ్చు. తర్వాత ఇంకా యూరోప్లో ఇంకా చాలా మంచి కంట్రీస్ ఉన్నాయి. అండ్ యూరోప్ previously it was part of Europe and now it is not European Union anymore, which is United Kingdom, UK. ఇక్కడ కూడా ఏంటంటే ఇది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అండ్ వీసా సక్సెస్ రేట్ కూడా బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు. సో ఈ కంట్రీలో కూడా యాక్చువల్గా మన తెలుగు వాళ్ళు చాలా మంది వెళ్తున్నారు. అయితే ఈ రీసెంట్ టైమ్స్లో ఏంటంటే కొద్దిగా నెగిటివిటీ వింటున్నాం, ఏంటి అక్కడ వెళ్ళిన తర్వాత జాబ్స్ దొరకట్లేదు లేకపోతే పార్ట్ టైమ్స్ దొరకట్లేదు అని. ఫస్ట్ ముఖ్యంగా పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియా నుంచి నేను యూకే అని చెప్పట్లా, ఎనీ కంట్రీ వేర్ ఎవర్ యూ గో అబ్రాడ్, ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే
అసలు మనం ఇక్కడ ఇండియా నుంచి వదిలి ఇక్కడ పేరెంట్స్ని వదిలేసి ఫ్యామిలీని వదిలి అక్కడ దాకా వెళ్తున్నాం కదా. అక్కడ వెళ్ళినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే బేసికలీ ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి మీకు ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోతుంది. ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ మాక్సిమం మనం థియరిటికల్ పార్ట్లో ఉన్నాం. ఇక్కడ ఎంతసేపు ఏంటంటే మనం ఎన్ని పేపర్స్ రాస్తే మనకు అన్ని మార్క్స్ వస్తాయి. సో అక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే అక్కడ కాదు, ఇక్కడ ప్యూర్లీ టర్మినాలజీ టెక్నికల్ ఆస్పెక్ట్స్తో ఎడ్యుకేషన్ ఉంటుంది. సో దట్ ఈస్ అ మేజర్ రీజన్ వై పీపుల్ గో అబ్రాడ్. అంటే ఎడ్యుకేషన్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఆ ట్రాన్సిషన్ అవ్వడంలో ఫెయిల్ అవుతారు. ఆ ఫెయిల్ అయిన వాళ్ళకి ఆబ్వియస్లీ ఏం చెప్తారు, అరే ఇక్కడ బాగాలేదు అని. అదే ఈ ఫెయిల్ అవ్వకుండా పాస్ అయిన వాళ్ళు ఏం చెప్తారంటే బాగుంది అని. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యాక్చువల్లీ ద ఇండివిజువల్ అక్యుమన్. అంటే మనం వెళ్ళి ఫోకస్డ్గా ఉండి ఎందుకు వెళ్ళాము అనే పర్పస్ని మనం డీవియేట్ అవ్వకుండా. అంటే చాలా మందికి ఏంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఒక గంట పని చేస్తే 15 పౌండ్లు వస్తుంది అనుకోండి, ఆటోమేటికలీ అరే ఈ గంటని చదువుకునే బదులు జాబ్కి వెళ్తే బాగుండు. సో థింగ్స్ యాక్చువల్లీ ఈజ్ గోయింగ్ టు టేక్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. అలా కాకుండా కొంచెం ఫోకస్డ్గా ఉండి స్టడీస్ పూర్తిగా చదువుకుతే కనుక 100% దే విల్ బీ సక్సెస్ఫుల్ దార్. అయితే యూకే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మాస్టర్స్ ఎడ్యుకేషన్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఇది 2 years మాస్టర్స్ అక్కడ ఎడ్యుకేషన్. దాంట్లో 1 year మటుకే స్టడీస్, ఇంకో 1 year పూర్తిగా ఇంటర్న్షిప్ ఇస్తారు. సో దీని ద్వారా ఏంటంటే స్టూడెంట్కే తెలియకుండా వాళ్ళు ఒక జాబ్ ఇండస్ట్రీలోకి 1 year మాస్టర్స్ అయిపోయినాక సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్కి ఇటు యూనివర్సిటీ హెల్ప్ చేస్తుంది, ఇటు స్టూడెంట్ కూడా డైరెక్ట్గా బయట ఇంటర్నెట్ వెబ్సైట్లో చాలా ఇంటర్న్షిప్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. వాటికి అప్లై చేసుకుని దాని ద్వారా వాళ్ళు దానికి అప్లై చేస్తే వన్స్ దే గెట్ ద ఇంటర్న్షిప్, అంటే కోర్స్ డ్యూరేషన్ దో ఇట్ ఈస్ 2 years, 1 year ఓన్లీ యూ స్టడీ ఇన్ ద క్లాస్ రూమ్, సెకండ్ ఇయర్ కంప్లీట్లీ యూఆర్ గోయింగ్ టు వర్క్ ఇన్ ఏ ఇండస్ట్రీ. సో దీంతో ఏమవుతుంది, బై ద 2 years మీకు యాక్చువల్గా మాస్టర్స్ కంప్లీట్ అవుతుంది. అయితే మీకే తెలియకుండా 1 year ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేసింది. సో అక్కడ 1 year ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఫర్దర్గా మనకి అక్కడ జాబ్ మన ఫైండింగ్లో ఈ ఎక్స్పీరియన్స్ చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా కంపెనీస్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ ఇంటర్న్షిప్ ఇచ్చినప్పుడు 1 సంవత్సరానికి వీళ్ళు అకాడమిక్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది, కానీ కంపెనీ ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ అవుతుంది. సో కంపెనీ స్టిల్ నీడ్ సమ్ రిసోర్స్ టు కంటిన్యూ దట్ ప్రాజెక్ట్, వెదర్ ఇట్ కుడ్ బి ఇంటూ టెక్నికల్ ఆస్పెక్ట్ ఆర్ ఇంటూ మేనేజ్మెంట్. సో అప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకుని వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే బదులు if they perform well in this 1 year, the company will retain them and they will sponsor them for the next visas. సార్ యూకేలో ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ ఉంటుందా? ఖచ్చితంగా ఉన్నాయండి. ఇంటర్నేషనల్ బ్రూజరీస్ అని, ఇది యాక్చువల్గా వైస్ ఛాన్సలర్ స్కాలర్షిప్ అని, తర్వాత ఇంటర్నేషనల్ స్టూడెంట్ బ్రూజరీ అని, ఆల్మోస్ట్ ఆల్ ది యూనివర్సిటీస్ ఇన్ యూకే దే ఆర్ ప్రొవైడింగ్ స్టైపెండ్ అండి, విచ్ ఇస్ స్కాలర్షిప్. ఇన్ఫాక్ట్ ఈ స్కాలర్షిప్ వచ్చేటప్పటికి విచ్ ఇస్ రేంజింగ్ ఫ్రమ్ 1000 pounds టు కొన్ని యూనివర్సిటీలో 6000 pounds వరకు వాళ్ళ పర్సంటేజ్ బట్టి, వాళ్ళ ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ బట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వి అట్ విదేశ్ కన్సల్ట్స్ వీఆర్ స్పెషలైజింగ్ ఇన్ దిస్ స్కాలర్షిప్ అప్లికేషన్స్. కాబట్టి స్టూడెంట్కి ఏంటంటే అతి తక్కువ ఖర్చులో, బేసికలీ ఏంటంటే లైక్ ఎంత తక్కువ కుదిరితే అంత తక్కువ ఖర్చులో మనం అక్కడ మాస్టర్స్ చెప్పడానికి వీ విల్ డూ ఆల్ ద బెస్ట్ ఎఫర్ట్స్ టు గెట్ ద స్టూడెంట్ ఇన్ ద రైట్ యూనివర్సిటీ అండ్ రైట్ డైరెక్షన్. చాలా మందికి సెక్యూరిటీ గురించి చాలా డౌట్స్ అయితే ఉంటాయి సార్. సో అలాంటి టైంలో మన విదేశ్ కన్సల్టెంట్స్ లో ఎలాంటి ప్రామిసెస్ ఇస్తారు మీరు? ఓకే, ష్యూర్ అండి. సో ఫస్ట్ థింగ్ యాక్చువల్గా ఇక్కడ మనకి ఏంటంటే చాలా మందికి ఉన్న మేజర్ థింగ్ ఏంటంటే నేను ఒక్కడనే ఆ యూనివర్సిటీకి వెళ్తున్నాను, ఆ కంట్రీకి వెళ్తున్నాను. సో విల్ జస్ట్ టేక్ దిస్ కాల్ అండ్ ఐల్ ఆన్సర్ దట్. హలో హలో హలో, కొంచెం టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడతారా? హలో 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 హలో, నమస్కారం అండి, మీ పేరు? తేజస్విని గారు, మనతో పాటు సాయినాథ్ గారు ఉన్నారు. మీ డౌట్స్ ఏంటో ఒకసారి సార్ అడిగి తెలుసుకోండి. హాయ్ తేజస్వి, చెప్పమా. హలో అండి, నమస్తే. నమస్తే మా. నేను రీసెంట్ గా డిగ్రీ కంప్లీట్ చేశానండి. ఓకే. సో ఐఎమ్ ప్లాన్ టు డూ సమ్ హైయర్ స్టడీస్. ఆల్ రైట్. అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా స్టార్ట్ చేయాలనేది ఐడియా లేదు, కొంచెం షూర్ తేజస్వి. ఇప్పుడు యాక్చువల్గా మీరు బ్యాచిలర్స్ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ సెప్టెంబర్ ఇంటేక్కి మనం కంఫర్టబుల్గా చేయడానికి ప్రాపర్ టైం సరిపోతుంది ఇప్పుడు. సో మీకు యాక్చువల్గా మీ పర్సంటేజ్ ప్రకారంగా మీకున్న ఫైనాన్షియల్ స్టెబిలిటీ ప్రకారంగా వీ హ్యావ్ ఏ అరే ఆఫ్ ఆప్షన్స్ తేజస్వి, విచ్ ఈస్ యాక్చువల్లీ ఇంక్లూడింగ్ ఫ్రమ్ ఫ్రీ ఎడ్యుకేషన్ టు ఆల్మోస్ట్ లైక్ some universities which charges up to 30-40 lakhs. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ బిఫోర్ దట్ యాక్చువల్లీ మా టీంకి ఒకసారి మీరు కాంటాక్ట్ అయితే మా టీం ప్రాపర్గా మీ రిక్వైర్మెంట్స్ తెలుసుకొని మీ అఫోర్డబిలిటీస్ ప్రకారంగా మీ ప్రొఫైల్కి ఏ కంట్రీ అయితే బెటర్ అవుతుంది సెలెక్ట్ చేసి మనకు ప్రాపర్గా గైడెన్స్ ఇస్తారు తేజస్వి. సో ఒకసారి యాక్చువల్గా మీకు బ్యాక్గ్రౌండ్లో ఉన్న నెంబర్ కానీ విదేశ్ కన్సల్ట్స్ కోసం కాల్ చేస్తే వీ విల్ గివ్ యూ ద ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్. అయితే ముఖ్యంగా దీంట్లో చూసుకోవాల్సింది ఏంటంటే మీరు IELTS కానీ టోఫెల్ కానీ నేను ఎగ్జామ్ రాశారా?
తేజస్వి ఓకే. సో ఒకసారి మీరు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఒకసారి మా కౌన్సిలర్ కాంటాక్ట్ చేయండి, వాళ్ళు మొత్తం గైడ్ చేస్తారు. సార్ నెక్స్ట్ ఇప్పుడు మనం స్విట్జర్లాండ్ గురించి తెలుసుకుందాం. అసలు స్విట్జర్లాండ్ లో మనకి ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి? షూర్ అండి. బిఫోర్ మూవింగ్ దట్ యాక్చువల్లీ ఇంతకు ముందు మనము ఏదో మాట్లాడుతూ జస్ట్ స్టాప్ దేర్. యూకేలో మనం ఏంటిది లైక్ పోస్ట్ స్టడీ వర్క్ ఆప్షన్స్ ఇక్కడ ఏంటంటే బేసికలీ మనకి యూకేలో ఈ 2 years మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఆ గవర్నమెంట్ వాళ్ళు 2 years ఎక్స్ట్రా టు స్టే బ్యాక్ ఆప్షన్ ఇస్తున్నారు. సో దీని ద్వారా ఏంటంటే లైక్ 4 years వీసా ఉంటుంది. సో స్ట్రైట్ అవే 4 years యాక్చువల్లీ a వెరీ గ్రేట్ టైమ్ ఫర్ ఎనీబడి టు ఫైండ్ సమ్ ఎంప్లాయ్మెంట్ అండ్ గెట్ సెటిల్డ్ దేర్. ఎందుకంటే ఒక ఫస్ట్ 2 yearsలో 1 year చదువుతారు, 1 year వర్క్ చేస్తారు, ఆ తర్వాత ఇంకో 2 years అదే దేశంలో ఉండి జాబ్ వెతుక్కోవడానికి టైం. జనరల్గా 2 years యాక్చువల్లీ గ్రేట్ టైం ఫర్ ఎనీబడి టు ఫైండ్ ఎంప్లాయ్మెంట్. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక మంచి సక్సెస్ఫుల్ డెస్టినేషన్ చెప్పొచ్చు. అయితే దీని కంటిన్యూషన్గా ఇప్పుడు మీరు స్విట్జర్లాండ్ గురించి అడిగారు కదా. సో స్విట్జర్లాండ్ అనగానే మన అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే మోస్ట్ బ్యూటిఫుల్ సీనరీస్. అక్కడ హీరో హీరోయిన్స్ డాన్స్ వేయడము, ఆ బ్యాక్గ్రౌండ్ లో మంచు కొండలు లేకపోతే గ్రీనరీ. ఓకే, సో దిస్ వాట్ యాక్చువల్లీ వాట్ వీ నో అబౌట్ స్విట్జర్లాండ్ యాజ్ ఎ జనరల్ పబ్లిక్. అండ్ అఫ్ కోర్స్ దట్ ఈస్ ట్రూ, దిస్ ఇస్ ద వరల్డ్స్ బ్యూటిఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అండ్ నాకు పర్సనల్గా చాలా ఇష్టమైన కంట్రీ, ఆల్మోస్ట్ లైక్ ఐ బీన్ మోర్ దెన్ 20 times టు దట్ కంట్రీ. జస్ట్ టు యాక్చువల్లీ నా యూరోపియన్ టూర్ ఎప్పుడు వేసినా కూడా, టూర్ అంటే బేసికలీ వెన్ ఐ గో టు యూనివర్సిటీస్ ఐల్ మేక్ ఎ పాయింట్ దట్ యాక్చువల్లీ ఐల్ స్టే ఇన్ ఫర్ 2-3 days ఇన్ స్విట్జర్లాండ్ అండ్ దెన్ గో టు సమ్ అదర్ కంట్రీస్. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఈ స్విట్జర్లాండ్ అండ్ ఇంతకుముందు నేను చెప్పిన ఇటలీ, జర్మనీ ఇవన్నీ కూడా దే ఆల్ ఫార్మ్ అండర్ ద షెంజన్ కంట్రీస్. అంటే ఒక కంట్రీ వీసా ఉంటే తతిమా 26 దేశాలకు వాళ్ళకి వీసా అక్కర్లేదు. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఇటలీ వీసా వచ్చినా కూడా, జర్మనీ వీసా వచ్చినా, స్విట్జర్లాండ్ వచ్చినా, వీటిలో ఏ ఒక్క వీసా వచ్చినా కూడా తతిమా 26 దేశాలకి మనకి వీసా అవసరం లేకుండా ట్రావెల్ చేయొచ్చు. ఇట్ ఈస్ మోర్ లైక్ యాక్చువల్లీ మన హైదరాబాద్ వీసా వస్తే ఓ బెంగళూరు, బాంబే ఎలా వెళ్తామో అలాగే ఇటలీ వీసా వస్తే స్విట్జర్లాండ్, జర్మనీ వెళ్ళొచ్చు. అండ్ అక్కడ మనము వెళ్ళి హ్యాపీగా యూ కెన్ లైక్ ఎక్స్ప్లోర్ ద కంట్రీ యాజ్ వెల్ యాజ్ అటెండ్ ద ఇంటర్వ్యూస్ ఆల్సో. అయితే ఇప్పుడు స్విట్జర్లాండ్ వచ్చేటప్పటికి ముఖ్యంగా ఈ రీసెంట్ టైమ్స్లో ఇది చాలా ప్రాచుర్యంలోకి వస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ముఖ్యంగా స్విట్జర్లాండ్ యాక్చువల్గా ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ హైయెస్ట్ జీడిపి కంట్రీ. అంటే ఇప్పుడు మనం యాక్చువల్గా రిచెస్ట్ కంట్రీ అంటే ఏంటి అనగానే చాలామంది అన్డౌటెడ్గా యుఎస్ చెప్తాం. బట్ రియాలిటీ ఏంటంటే ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే సగటు మనిషి ఆదాయ ఇన్కమ్ వచ్చేసి అమెరికాకు వచ్చేసి మనకి $70,000 ఉంటే స్విట్జర్లాండ్ వచ్చేటప్పటికి $77,000, అంటే 10% బెటర్ దెన్ యుఎస్ఏ. అంటే జనరల్గా పెద్ద అనుకుంటాం అందరు అమెరికాకి, కానీ అమెరికా కంటే కూడా 10% బెటర్ ప్యాకేజెస్ ఉన్నాయి. తర్వాత మనకి సేఫ్టీ, సెక్యూరిటీ చాలా బాగుంది. తర్వాత ఇక్కడ యూనివర్సిటీస్ కూడా చాలా రీసెర్చ్ ఓరియంటెడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, విచ్ ఆర్ అమంగ్ ద వరల్డ్ టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్. అంటే మనము ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా మ్యాక్సిమం యూనివర్సిటీస్ ఆర్ అమంగ్ ద వరల్డ్ టాప్ ర్యాంకింగ్ కేటగిరీ. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి పిఆర్ ఫెసిలిటీ కూడా, ఇంతకుముందు అమెరికాలో గ్రీన్ కార్డ్ రావాలంటే మనం 15 నుంచి 18 ఏళ్ళు పడుతుంది అనుకున్నాము. అదే ఇక్కడ మనం స్విట్జర్లాండ్ లో చూసుకున్నట్లయితే 5 years లీగల్ స్టే తో పిఆర్ వస్తుంది. సో పర్మనెంట్ రెసిడెన్సీ. బేసికలీ దీని లాజిక్ ఏంటంటే ఒకసారి పిఆర్ అంటూ రావడం జరిగితే ఇక మనకి లైఫ్ లాంగ్ ఎప్పుడు కూడా మళ్ళీ మనం ఆ వీసా ఎక్స్టెండ్ చేసుకోవడానికి మనం కాగితాలు పెట్టుకొని అర్జీ పెట్టుకోవాల్సిన అవసరం అసలు ఉండదు. స్ట్రైట్ అవే మనకి లైఫ్ లాంగ్ సరిపడా మనకి వీసా ఇచ్చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకో 5 years ఉంటే యూ ఆల్సో గెట్ ద పాస్పోర్ట్. సో ఒక్కసారి స్విట్జర్లాండ్ పాస్పోర్ట్ వచ్చిందంటే లైక్ యూ విల్ యాక్చువల్లీ హోల్డింగ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మోస్ట్లీ మనకి బేసిక్ వేజ్ అంటాం. ఇప్పుడు జనరల్గా మన వాళ్ళు వెళ్ళినప్పుడు ఈ జీడిపి అనేది అఫ్ కోర్స్ ఎస్ ఇట్స్ అ నేషనల్ యావరేజ్. ఈ నేషనల్ యావరేజ్ కాకుండా మనం చూసుకోవాల్సింది బేసిక్ సాలరీస్ ఇన్ ఎవరీ కంట్రీ. సో స్విట్జర్లాండ్ వచ్చేప్పటికి దిస్ ఆఫర్స్ వరల్డ్స్ హైయెస్ట్ బేసిక్ వేజ్ ఆఫ్ 23 Swiss francs per hour. అంటే ఒక గంట ఒక మనిషి వర్క్ చేస్తే 23 Swiss francs, అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు ఒక 2,300 rupees per hour వాళ్ళకి శాలరీ రావడం జరుగుతుంది. వేర్ ఇన్ కంపారిజన్ విత్ యుఎస్ఏ ఇట్ ఈస్ ఓన్లీ $15. సో ఆబ్వియస్లీ ఇన్కమ్ పొటెన్షియల్ కూడా ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు యాక్చువల్గా చాలా మంది ఈ సేఫ్టీ, సెక్యూరిటీ, తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆ తర్వాత స్టే బ్యాక్ ఆప్షన్స్, ఆ తర్వాత పిఆర్ ఫెసిలిటీస్ ఇవన్నీ చూసుకుని ఆబ్వియస్లీ దే ఆర్ లుకింగ్ అట్ స్విట్జర్లాండ్ మోర్ అండి. సో సార్ మనకి ఇప్పుడు స్విట్జర్లాండ్ లో చదివితే మనకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే స్విట్జర్లాండ్ వచ్చేప్పటికి దీస్ యూనివర్సిటీస్ ఆర్ యాక్చువల్లీ టాప్ ర్యాంకింగ్. సో ఆటోమేటికలీ మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ దే హ్యావ్ 97% ఎంప్లాయబిలిటీ రేషియో. అంటే ఎంప్లాయబిలిటీ రేషియో అంటే వాళ్ళది ఒక క్యూఎస్ ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు కూడా విత్ ఇన్ 6 months ఆఫ్ గ్రాడ్యుయేషన్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద రెలవెంట్ ఫీల్డ్ ఆఫ్ స్టడీస్. అంటే ఇప్పుడు కొంతమంది యాక్చువల్గా బీటెక్ కంప్యూటర్ చేసి, మాస్టర్స్ కంప్యూటర్ చేసి మళ్ళీ సేల్స్ జాబ్ ఏం చేస్తారు, దే ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ ప్రాపర్ ఎంప్లాయిడ్.
సో చదువుకున్న ఫీల్డ్లో ఎంతమంది రిలవెంట్గా జాబ్ చేస్తున్నారు అనేది దాని మీద వాళ్ళు ర్యాంకింగ్స్ ఇస్తారు. వేర్ మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ యూనివర్సిటీస్ ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇన్ స్విట్జర్లాండ్ దే హ్యావ్ 97% ఎంప్లాయబిలిటీ రేషియో ఆర్ ఎంగేజ్మెంట్ రేషియో, విచ్ మీన్స్ 97% ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్ ఆర్ ఏబుల్ టు ఫైండ్ ఆర్ ఎంటర్ ఇన్ టు ఇండస్ట్రీ. తర్వాత నెక్స్ట్ ఈ స్విట్జర్లాండ్ వచ్చేప్పటికి ఇక్కడ మనకి ఇమిగ్రేషన్ పాలసీ అంత ఓపెన్గా ఉండదు. అంటే వేరే ఇప్పుడు మనకి చాలా కంట్రీస్లో చూస్తే లక్షల మంది వెళ్ళిపోతూ ఉంటారు. ఈ కంట్రీ ఏంటంటే దే ఆర్ హ్యావింగ్ వెరీ రెస్ట్రిక్టెడ్ నెంబర్ ఆఫ్ ఇంటేక్. ఆటోమేటికలీ అక్కడ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ బయట నుంచి వచ్చే వాళ్ళు తక్కువ ఉంటారు. కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ వీళ్ళకి జాబ్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయండి. వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? సో వీసా ప్రాసెస్ యాక్చువల్లీ ఇట్ ఈస్ లైక్ ఐ డోంట్ టాక్ అబౌట్ జస్ట్ స్విట్జర్లాండ్, బట్ చాలా మటుకు తీసుకుంటే సక్సెస్ రేట్ ఇస్ క్వైట్ గుడ్ అండి. సారీ సార్, ఒక కాల్ తీసుకుందాం. హలో, నమస్కారం అండి, మీ పేరు? మ్యామ్ నా పేరు గురిరెడ్డి. ఓకే అండి, మీకు ఏం డౌట్ ఉందో? హాయ్ రెడ్డి, చెప్పండి. మేడం యాక్చువల్గా నేను బీటెక్ కంప్లీట్ చేసిన. ఓకే, 2022 బ్యాచ్. ఆల్ రైట్. హలో, ఏ డిపార్ట్మెంట్ రెడీ? మెకానికల్. బీటెక్ మెకానికల్. పర్సెంటేజ్ ఎంత ఉంది? పర్సెంటేజ్ 17. వెరీ గుడ్. ఐఎల్స్ టోఫెల్ అని రాసారా? తర్వాత జిమాట్ రాష్ట్ర కానీ క్వాలిఫై కాలేదు. ఆల్ రైట్. నేను కొద్దిగా యూఎస్ వెళ్ళాలనుకున్నా, కొద్దిగా ఏమైనా ఆప్షన్స్ చెప్తారా? సో ఫస్ట్ థింగ్ యాక్చువల్గా మనకి ఏంటంటే మీరు బేసికలీ మెకానికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీకు H1B రావడం కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది యూఎస్లో. సో మీకు బెస్ట్ ఐడియా ఏంటంటే ఐదర్ యూ పికప్ జర్మనీ ఆర్ ఇటలీ, బికాస్ దీస్ ఆర్ మోర్ ఇండస్ట్రియలైజ్ కంట్రీస్. ఈ కంట్రీస్లో ఏంటంటే మెకానికల్ కోర్ ఫీల్డ్స్లో జాబ్స్ చాలా బాగున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూసీ ఫెరారీ, ల్యాంబోర్గినీ, ఆల్ఫా రోమియో, ఫియట్, LML, పియాజియో, ఇవన్నీ ఇటాలియన్ కంపెనీస్. వెరస్ వోక్స్వాగన్, BMW ఇవన్నీ జర్మన్ కంపెనీస్. అంటే మనకి ఓన్లీ నాట్ జస్ట్ ఆటోమొబైల్ బట్ ఆల్సో త్రూ అవుట్ ద వరల్డ్ ఇండస్ట్రియల్ రెనోవేషన్ తీసుకొచ్చిందే వీళ్ళు. కాబట్టి ఇలాంటి కంట్రీస్లో మనం ప్లాన్ చేస్తే మీకు తక్కువ ఖర్చులో మీరు మాస్టర్స్ అయిపోయాక మీకు ఈజీగా జాబ్స్ రావడం కూడా అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు మెకానికల్ అనేటప్పటికి ఏంటంటే మనకి ట్రెడిషనల్ మెకానికల్ ఓరియంటెడ్ కాకుండా వాట్ ఐ సజెస్ట్ ఇస్ యాక్చువల్లీ టు గో విత్ సమ్ ఆటోమేషన్. అంటే మెకానికల్ విత్ రోబోటిక్స్ ఆర్ మెకానికల్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్. సో ఈ కాంబినేషన్ లో మీరు తీసుకుంటే కనుక డెఫినెట్ గా ఫ్యూచర్ బాగుంటుంది. సో డెఫినెట్ గా ఐ వుడ్ సజెస్ట్ యూ టు లుక్ అట్ ఇటలీ అండ్ మీ ప్రొఫైల్ కి ఖచ్చితంగా మీకు ఇటలీ అడ్మిషన్ కూడా వస్తుంది. సో మీరు ఒకసారి మన బ్యాక్గ్రౌండ్ లో నెంబర్స్ కానీ మన టీమ్ కానీ కాంటాక్ట్ చేస్తే దే విల్ బీ హ్యాపీ టు గైడ్ యూ. అండ్ కంపెనీ నేమ్ ఇస్ విదేశ్ కన్సల్ట్స్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్ చెప్పినట్టు మీరు విదేశ్ కన్సల్టెంట్ని అప్రోచ్ అవ్వండి. సో మన కార్యక్రమంలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఒక ప్రాముఖ్యత ఉంటుంది. మీ ముందుకు మేము తీసుకొస్తున్నాం బెస్ట్ ఆఫ్ ది డే. ఒకరి మాటను మరొకరి మాటల్లో వింటే నా మాట వేరొకరి నోట ప్రోగ్రామ్ లో మీరు తప్పకుండా చూడాల్సిందే. చాలా మంది హీరో హీరోయిన్స్, డైరెక్టర్స్, సింగర్స్ ఇలా చాలా మందికి నంది పురస్కారాలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ నంది అందుకున్న సినిమాలేంటో ఒక లుక్ వేద్దామా? ఈ స్టార్స్ ఒరిజినల్ లైఫ్ ఏంటో మీకు తెలుసా? వీటి వివరాలు తెలియాలంటే స్టార్ జర్నీ. అసలు మగువలు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో వారికే తప్ప మరెవ్వరికి తెలియని వరుసమా. ఇలాంటి మగువల గురించి సరికొత్త ప్రోగ్రామే మగువ మనసు. పాలిటిక్స్ అంటే తెలియని వారు ఉండరు. అసలు రియల్ లీడర్స్ వారికి ఒక స్టోరీస్ ఉంటాయిగా. పొలిటీషియన్స్ కోసం మన సిటీ విజన్, మై పర్సనల్ డైరీ, సిటీ విజన్ లైవ్ లో ఒక సెలబ్రిటీ స్టార్డమ్ యొక్క రియల్ లైఫ్ స్టోరీస్ ని నాతో పాటు మీరు తెలుసుకునే సరికొత్త ప్రోగ్రామే సెల్ఫీ. ప్రతిరోజు టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ ఇలా ఏ లాంగ్వేజెస్ అయినా సరే ప్రతిరోజు మేము మీ ముందుకు తెచ్చేస్తున్నాం సినీ టాకీస్ తో. నువ్వొక వరం అంటారందరూ. అలాంటి వేల కోట్ల నవ్వుల సమూహాన్ని కలగలిపి లాఫింగ్ క్లబ్ తో మాతో పాటుగా మీరు చూసి నవ్వుతూ ఆనందించండి. వెల్కమ్ బ్యాక్ టు స్టడీ అబ్రాడ్ ప్రోగ్రామ్. సో సార్ మనకి ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇటలీ గురించి మాట్లాడుకుందాము. ఇటలీలో మనకి ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి, PR ప్రాసెస్ ఎలా ఉంటుంది? షూర్ అండి, ఖచ్చితంగా. సో ఇటలీ అనేటప్పటికీ బేసికలీ ఇక్కడ ఇట్స్ కాంగ్లిమర్ ఆఫ్
more than like 89 universities అండి, of which 37 universities are among world top 500 rankings. సో ఎప్పుడైతే మనం ఈ వరల్డ్ టాప్ 500 ర్యాంకింగ్ అనే వర్డ్ వాడామో ఆటోమేటికలీ ఆ యూనివర్సిటీస్ మనం చెక్ చేయక్కర్లా, బికాస్ దీస్ ఆల్ ఆర్ బై డిఫాల్ట్ బెటర్ దెన్ ద బెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర కంబైన్డ్ ఐఐటి హైదరాబాద్, దానికంటే బెటర్ ర్యాంక్లో ఉన్న యూనివర్సిటీస్ అనమాట. సో ఈ ర్యాంకింగ్ అనే పారామీటర్ ఎప్పుడు చూస్తారంటే బేసికలీ దే సీ ద obviously the output of the university, which is student employability, దాంతో పాటు ద కైండ్ ఆఫ్ రీసెర్చ్ వాట్ దిస్ యూనివర్సిటీ ప్రొవైడ్స్, తర్వాత ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో, ఇంటర్నేషనల్ సైటేషన్స్, తర్వాత రీసెర్చ్ సైటేషన్స్, వీటి మీద ర్యాంకింగ్ వస్తుంది. కాబట్టి మనం మ్యాక్సిమం చేసే యూనివర్సిటీస్ అన్నీ కూడా పబ్లిక్ యూనివర్సిటీస్ ఇటలీలో ఇవన్నీ కూడా వరల్డ్ టాప్ 500 ర్యాంకింగ్ టు 1000 ర్యాంకింగ్ లోపు ఉంటాయి. కాబట్టి ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో అన్కాంప్రమైజ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ వస్తుంది. అయితే ఇదేంటి, ఇది ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, మరి హౌ వుడ్ బి ద క్వాలిటీ? బికాస్ మనం ఏదైనా ఫ్రీగా వచ్చిందంటే మనం జనరల్గా నమ్మం. జనరల్గా ఒక మనకున్న సైకాలజీ ఏంటంటే లైక్ ఫ్రీగా వచ్చిందంటే ఇదేదో తక్కువది చీప్ క్వాలిటీ అని. బట్ రియాలిటీ ఏంటంటే దీస్ ఆల్ యూనివర్సిటీస్, నేను మీకు చెప్పినట్లు ఇవన్నీ కూడా వరల్డ్లో అత్యుత్తమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే సంస్థలు, విచ్ ఇస్ యూనివర్సిటీస్ ఆఫ్ కోర్స్. అయితే ఇంకోటి ఏంటంటే ప్రతి యూనివర్సిటీ కూడా అట్లీస్ట్ మోర్ దెన్ 100 years ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నవి. కొన్ని యూనివర్సిటీస్ అయితే ఏకంగా లైక్ దెర్ ఇస్ వన్ యూనివర్సిటీ కాల్డ్ యూనివర్సిటీ ఆఫ్ బొలోనియా, ఎస్టాబ్లిష్డ్ 1088. అంటే ప్రపంచంలో మోస్ట్ ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇస్ యాక్చువల్లీ ఎగ్జిస్టింగ్ ఇన్ ఇటలీ. అండ్ ఆ యూనివర్సిటీలో మన తెలుగు వాళ్ళు మోర్ దెన్ 200 members మా తరఫు నుంచి ఆల్రెడీ వెళ్ళి చదువుతూ ఉన్నారు. సో అలాంటి కైండ్ ఆఫ్ యూనివర్సిటీస్ని మనం ప్రమోట్ చేస్తున్నాము. And then we are the only official representative of most of the public universities in Italy. కాబట్టి మాకేంటంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీని ద్వారా మేము ఎప్పటికప్పుడు వెళ్ళి అక్కడ నుంచి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూనివర్సిటీ మనం తెలుసుకుని దాని ప్రకారంగా ఇక్కడ నుంచి రైట్ క్యాండిడేట్ మనం సెలెక్ట్ చేసి వాళ్ళకి అప్లై చేయడం జరుగుతుంది. సార్ చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది సార్, పబ్లిక్ యూనివర్సిటీ బెటరా లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీ బెటరా అని చెప్పేసి. సో యాక్చువల్గా అది ఎవరికైనా ఉండే బేసిక్ ఇప్పుడు కంటిన్యూషన్ టు దిస్ ఆన్సర్. పబ్లిక్ యూనివర్సిటీస్ లో ఏంటంటే బేసికలీ ఫండింగ్ అనేది గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు provide them. When the government is actually providing the funding possibility, so మనకి స్టూడెంట్ బర్డెన్ ఉండదు. రెండో థింగ్ ఏంటంటే గవర్నమెంట్ యాక్చువల్గా ఇటలీలో దే ఇన్వెస్ట్ 7.9% ఆఫ్ జీడిపి ఆన్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. సో అక్కడ ఏంటంటే ద కైండ్ ఆఫ్ మనీ వాట్ ద కంట్రీ యాక్చువల్లీ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ 7 richest countries in the world. అటువంటి కంట్రీలో 7.9% జీడిపి అంటే విచ్ ఇస్ ఎనార్మస్ మనీ ఈస్ బీన్ ఫ్లషన్ ఇన్ టు రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. కాబట్టి మనం చాలా మటుకు చూస్తే ఎగ్జాంపుల్ భారతీయ సిమెంట్, జర్మన్ టెక్నాలజీ, ఆర్ యూ సీ ఎనీథింగ్ డిజైన్డ్ ఇన్ ఇటలీ, ఆర్ ఇలాంటివి ఎక్కువ కనిపిస్తాయి. బికాస్ దే ఇన్వెస్ట్ ఆన్ రీసెర్చ్, యాజ్ అ రిజల్ట్ ద అవుట్పుట్ వాట్ దే గెట్ యాక్చువల్లీ దే కెన్ గెట్ పేటెంట్. అండ్ వాళ్ళు టెక్నాలజీ డెవలప్ చేస్తారు, అది వరల్డ్ వైడ్ ఆ టెక్నాలజీ అమ్ముతారు. సో ఇట్స్ నాట్ లైక్ చైనా వేర్ యాక్చువల్లీ దే ప్రొడ్యూస్ ఇన్ మాస్ నెంబర్స్ అండ్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ దట్. సో యూరోపియన్ కంట్రీస్ ఎప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే దే డూ మోర్ రీసెర్చ్ అండ్ దే ఆర్ సిన్సియర్ టు ద సబ్జెక్ట్ కోర్. దాని ద్వారా ఏంటంటే లైక్ ఈ రీసెర్చ్ ఇలాంటివి చేయాలంటే జనరల్గా ప్రైవేట్ యూనివర్సిటీస్లో అంత అవకాశం దొరకదు. అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ దే కాంట్ అఫోర్డ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి కొద్దిగా. బికాస్ ప్రైవేట్ యూనివర్సిటీ అనగానే కొంత వాళ్ళకి ఏంటంటే ఎక్కడో దగ్గర మానిటరీ బెనిఫిట్స్ వాళ్ళు ఆలోచిస్తారు. బట్ వెన్ ఇస్ ఎ పబ్లిక్ యూనివర్సిటీ ఈ మానిటరీ బెనిఫిట్స్ వాళ్ళకి అసలు ఎక్కడ థాట్ ప్రాసెస్లో ఉండదు. కాబట్టి దే ఆబ్వియస్లీ ట్రై టు గివ్ అ జెన్యూన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వేర్ స్టూడెంట్ కట్టకుండా బట్ కాలేజ్కి అయితే వాళ్ళకి రీసెర్చ్ చేయడానికి డబ్బులు కావాలి, ఆ ఫ్యాకల్టీకి పే చేయాలి, ఇవన్నీ ఉంటాయి. సో వాటికి ఏంటంటే ద గవర్నమెంట్ ఆఫ్ ఇటలీ ఈస్ గోయింగ్ టు బేర్ దమ్. నాట్ జస్ట్ ఇటలీ, ఆల్ ద యూరోపియన్ యూనివర్సిటీస్, పబ్లిక్ యూనివర్సిటీస్లో చాలా మటుకు ఫీజు కోషెంట్ అందుకని గవర్నమెంట్ పే చేయడం వల్ల మనకు ట్యూషన్ ఫీజు వచ్చేసి యాజ్ లో యాజ్ 30,000 రూపీస్ నుంచి మొదలుకొని 5 lakhs లోపు కూడా చాలా కంట్రీస్లో మనము మాస్టర్స్ చేయొచ్చు ఈరోజు. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు సార్, వాళ్ళకి ఒక డౌట్ అయితే ఉంటుంది, ఇప్పుడు ఐఎల్స్ టోఫెల్ ఖచ్చితంగా రాయాలా, అవి రాయకుండా అయితే వెళ్ళలేమా వేరే కంట్రీకి అని చెప్పేసి ఉంటారు. సో జనరల్గా ఏంటంటే మనకి ఇప్పుడు ఇండియా అనేటప్పటికీ ఇది ఒక నాన్ యూరోపియన్ కంట్రీ అవడం వల్ల వీసా దగ్గర జనరల్గా వీసా ఆఫీసర్ ఏంటంటే ఖచ్చితంగా ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఆ తీసుకున్నప్పుడు వాళ్ళు ఆ పర్టికులర్ మూమెంట్లో వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ని బట్టి వాళ్ళు జడ్జ్ చేస్తారు. అయితే ఇది మనకు IELTS ఉందనుకోండి, వాళ్ళకి ఆబ్వియస్లీ వీసా ఆఫీసర్ దగ్గర ఆల్రెడీ దే హ్యావ్ ద కాపీ అండ్ దే సీ దట్ స్టూడెంట్ హ్యాస్ క్వాలిఫైడ్ ఇంగ్లీష్ లెవెల్స్. సో అప్పుడు వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇంటర్వ్యూలో జడ్జ్ చేయరు. అయితే ఇంటర్వ్యూలో జనరల్గా ఏమవుతుందంటే స్టూడెంట్స్ కొంతమంది ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఈ భయం అనేది వస్తుంది. అంటే వెన్ ఒక ఫస్ట్ టైం ఒక ఫారినర్ తోటి దట్టు ఒక లైఫ్ చేంజింగ్ డెసిషన్ ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు కొంత నర్వస్నెస్ వల్ల వీళ్ళకి ఇంగ్లీష్ బాగా వచ్చినా కూడా ఒక్కోసారి అక్కడ పర్ఫామ్ చేయలేరు. సో ఇలాంటివి అవాయిడ్ చేయడానికి వీ ఆల్వేస్ ఎంకరేజ్ ద స్టూడెంట్ టు గివ్ IELTS. బట్ అట్ ద సేమ్ టైం వితౌట్ IELTS కూడా మనం చాలా మటుకు యూరోపియన్ యూనివర్సిటీస్లో ఆర్ UK యూనివర్సిటీస్లో మనం ప్రీవియస్ ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ కాబట్టి మనం డైరెక్ట్గా IELTS ఎగ్జామ్షన్ తీసుకుని మనం నియర్గా అప్లై చేసుకోవచ్చు.
సో మన విదేశ్ కన్సల్ట్లో మనకి మీరు ఇచ్చే ప్రామిసెస్ ఏంటి? సో ఫస్ట్ థింగ్ అండి, యాక్చువల్గా మాకేంటంటే వీఆర్ వర్కింగ్ అకార్డింగ్ టు ద స్టూడెంట్ నీడ్స్ అండ్ డిమాండ్స్. అంటే బేసికలీ ఏంటంటే మేము అందరినీ ఒక తాడు కట్టము. సో we as Videsh Consults, we are actually having 14 branches and more than 97 staff, where actually like all the directors of the company are actually already been regularly going to Europe and getting trained from the universities. దీని ద్వారా ఏంటంటే మాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీరు ఏ బ్రాంచ్కి వెళ్ళినా కూడా యూ విల్ సీ ద రైట్ స్టాఫ్ దేర్ అండ్ రైట్ టీమ్. సో దాని ద్వారా ఏంటంటే మేము ఫోకస్ చేసేది ఫస్ట్ థింగ్ అసలు ఆ స్టూడెంట్ పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక యావరేజ్ స్టూడెంట్ని తీసుకెళ్ళి నేను మరీ టాప్ లెవెల్లో చేసినప్పుడు సమ్ టైమ్స్ ఇట్ ఈస్ వెరీ టఫ్ ఫర్ దెమ్ టు మింగల్. అట్ ద సేమ్ టైం ఒక టాప్ స్టూడెంట్ తీసుకెళ్ళి ఒక యావరేజ్ యూనివర్సిటీలో పెట్టడం వల్ల వాళ్ళ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి వీ యాజ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఫస్ట్ ఆర్ యాజ్ అ రెస్పాన్సిబుల్ పేరెంట్ ఆర్ సిటిజన్ ఫస్ట్ మేము చూసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్ ప్రకారంగా వాళ్ళ అఫోర్డబిలిటీ ప్రకారంగా సో వీ విల్ యాక్చువల్లీ ఫస్ట్ బీ అ కెరీర్ కౌన్సిలర్ దానే స్టడీ అబ్రాడ్ కన్సల్టెంట్. సో ఫస్ట్ ఈ కెరీర్ కౌన్సిలింగ్ చేసి తర్వాత వాళ్ళ ఫీల్డ్లో ఏ ఫీల్డ్ చేస్తే బాగుంటుంది వీల్ ఫస్ట్ ఫిల్టర్ టు దట్ థింగ్స్ విచ్ ఇస్ యాక్చువల్లీ 2 things విచ్ ఇస్ ఫస్ట్ ఇస్ కోర్స్ సెలెక్షన్, సెకండ్ ఈజ్ యాక్చువల్లీ కంట్రీ సెలెక్షన్. ఇది చేసిన తర్వాత వీ హెల్ప్ ద స్టూడెంట్ ఫ్రమ్ అప్లికేషన్ టిల్ అకామిడేషన్. అంటే ఒక స్టూడెంట్ మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి బేసికలీ చాలా నైవ్ ఉంటారు, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు దాని మీద. సో ఇక్కడ మా టీమ్ ఏంటంటే వీల్ మేక్ దెమ్ కంఫర్టబుల్, ఫీల్ అట్ హోమ్ అండ్ వీల్ హెల్ప్ దెమ్ యాక్చువల్లీ రైట్ ఫ్రమ్ అప్లికేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి వీసా ప్రాసెస్ వరకు చేసి అక్కడ వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళు వెళ్ళే ప్రతి యూనివర్సిటీలో కూడా లక్కీగా ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ లైక్ వీ హ్యావ్ 12,000+ సక్సెస్ స్టోరీస్ ఇన్ ఆల్ దీస్ కంట్రీస్. కాబట్టి ప్రతి యూనివర్సిటీలో ఆల్రెడీ మన స్టూడెంట్స్ ఉన్నారు తెలుగు మాట్లాడడానికి. కాబట్టి నేనేం చేస్తా అంటే వీ ఆల్వేస్ ఆల్ ఇన్ టచ్ విత్ అవర్ స్టూడెంట్స్. సో ఇక్కడ నుంచి మనకు వీసా వచ్చిన తర్వాత విల్ మేక్ దమ్ లింక్ విత్ ద ప్రీవియస్ స్టూడెంట్. సో దట్ యాక్చువల్లీ ఒక బ్రిడ్జ్ ఏర్పడిపోతుంది అక్కడ. అంటే వెళ్ళేటప్పుడు అరే నాకు ఎవరు తెలియదు లేకపోతే ఎయిర్పోర్ట్ పికప్ ఎలాగా ఈ భయాలు అస్సలు అవసరం లేదు. వి అట్ విదేశ్ కన్సల్ట్స్ వీ విల్ టేక్ కేర్ ఎస్పెషల్లీ బికాస్ మా దగ్గర బ్యాచిలర్స్ కూడా సంవత్సరానికి 300 మంది బ్యాచిలర్స్కి వెళ్తున్నారు మా దగ్గర నుంచి. సో ఈ బ్యాచిలర్స్ వెళ్ళిన వాళ్ళు ఆబ్వియస్లీ పేరెంట్స్కి ఎలా ఉంటుందంటే అరే మా వాడు జస్ట్ ఇంటర్మీడియట్ ఇప్పుడు అవుతుంది, వీడు వెళ్ళి ఎలా సెటిల్ అవుతాడు, లేకపోతే అమ్మాయి 17 years అమ్మాయి వెళ్ళి ఎలా ఉంటుంది అక్కడ. సో అస్సలు ఆ భయాలు ఏమీ అవసరం లేదు. బికాస్ ప్రతి యూనివర్సిటీలో మనం ఎక్కడైతే ఈ స్టూడెంట్స్ మనం పంపిస్తున్నామో ఆల్రెడీ మనకు ప్రీవియస్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి విల్ మేక్ దెమ్ అలైన్. దాంతోపాటు వీఆర్ ద అఫీషియల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ దీస్ యూనివర్సిటీస్. సో ఇక్కడ ఇంటర్నేషనల్ ఆఫీస్కి మనకి కాంటాక్ట్స్ బాగా ఉంటాయి. సో దీని ద్వారా ఏంటంటే నాకు జస్ట్ ఆన్ ద వాట్సాప్ అవే ఐ హ్యావ్ ద ఇంటర్నేషనల్ ఆఫీసర్ రెస్పాండింగ్ దర్. సో జనరల్గా ఈమెయిల్స్ రాసి ప్రొసీజర్ ప్రోటోకాల్స్ ఉంటాయి. బట్ ఇన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో వీ మోర్ ఓవర్ బికమ్ లైక్ యాక్చువల్లీ ఫ్రెండ్స్ రాదర్ దెన్ జస్ట్ కన్సల్టింగ్ కంపెనీ అండ్ యూనివర్సిటీ. అంటే ఈ రిలేషన్ ఎప్పుడు కూడా అఫీషియల్గా ఉంటుంది. బట్ మాకు ఏంటంటే లైక్ ఇక్కడ ప్లస్ పాయింట్ వచ్చినప్పటికీ వీ ఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్ విత్ ద ఇంటర్నేషనల్ ఆఫీస్ ఆఫ్ ది యూనివర్సిటీస్. కాబట్టి మనకి ఏ రాత్రి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా జనరల్గా టచ్ వర్డ్ ఇప్పుడు నాకు ఏ రాత్రిలో కాల్స్ రావు. బట్ ఏదో ఉన్నా కూడా అఫ్ కోర్స్ లైక్ మనకి ఫస్ట్ హ్యాండ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ కానీ ఈ ఇంటర్నేషనల్ టీమ్ కానీ వాళ్ళందరూ కూడా సపోర్ట్ నేను తీసుకొని ఆ ప్రాబ్లమ్ని మనం ఈజీగా రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. బికాస్ మేజర్గా నేను చూసేది ఏంటంటే స్టూడెంట్ వెళ్ళిన తర్వాత అక్కడ ఇబ్బంది పడకూడదు. సో ముఖ్యంగా ఇక్కడ వెళ్ళడం వరకు ఓకే ఇట్స్ అ రెగ్యులర్ ప్రాసెస్ విచ్ అవర్ టీమ్ ఈజ్ అఫ్ కోర్స్ ఎఫిషియెంట్ ఇన్ డూయింగ్ ఇట్. వెళ్ళిన తర్వాత కూడా ఆ సేఫ్టీ సెక్యూరిటీ అవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి మేము ఎప్పుడు కూడా ఆ స్టూడెంట్తో టచ్లో ఉండి ఈ డైలాగ్ మెయింటైన్ చేస్తాం. అండ్ థ్యాంక్స్ టు టెక్నాలజీ ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే కాల్ చేయాలంటే ఇండియాకి ఒక కాలింగ్ కార్డ్ వేసుకొని కాల్ చేయడం పెద్ద ఇబ్బంది. బట్ ఇప్పుడు అంతా వాట్సాప్ కాల్ అండ్ జస్ట్ వీడియో కాల్ చేసేయచ్చు అక్కడి నుంచి. సో అక్కడ స్టూడెంట్ వెళ్ళిన తర్వాత ఏది ఉన్నా కూడా వీఆర్ జస్ట్ యాక్చువల్లీ కాల్ అవే. కాబట్టి వీఆర్ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ అవర్ స్టూడెంట్స్. సో దీని ద్వారా ఏంటంటే లైక్ విల్ మేక్ ష్యూర్ దట్ స్టూడెంట్ ఈస్ యాక్చువల్లీ బీన్ ప్రొవైడెడ్ ద బెస్ట్ థింగ్ బికాస్ వీఆర్ ఇన్ ద సర్వీస్ ఇండస్ట్రీ వేర్ వీ ఆల్వేస్ బిలీవ్ అవర్ స్టూడెంట్ ఈస్ యాక్చువల్లీ ఇన్ ద ఫస్ట్ పొజిషన్ కెప్ట్. సో ఒక్క మాటలో చెప్పాలంటే విచ్ ఇస్ ద బెస్ట్ కంట్రీ అంటారు ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ కి? సో ఆబ్వియస్లీ ఇట్ విల్ బి యూరప్ యాజ్ వెల్ యాజ్ యూకే అండి. యూరప్ వచ్చేప్పటికి యూరప్లో అన్ని కంట్రీస్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లు వీటిలో అన్ని కంట్రీస్లో ప్రతి కంట్రీకి వాళ్ళ ఇండివిజువల్ బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ రోజు చాలా మంది ఆప్ట్ చేసిన కంట్రీ వచ్చేసి ఇటలీ చేస్తున్నారు. బికాస్ అక్కడ మనకి ట్యూషన్ ఫీజు తక్కువ, ప్లస్ ఆ గవర్నమెంట్ నుంచి దాదాపుగా మనకి 7,200 euros స్టైపెండ్ రూపంలో దొరుకుతుంది. విచ్ ఇస్ యాక్చువల్లీ లైక్ మన ఖర్చు పెద్దగా పెట్టకుండా నేరుగా మనం ఫ్రీ ఎడ్యుకేషన్లో చదవడానికి అవకాశము. ప్లస్ ఆ 7,200 అంటే మనకి ఇయర్లీ కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చి 4,000 euros ఖర్చు అవుతుంది. 4,000 to 5,000 euros. స్టిల్ ఆ ఖర్చు తీసేసి కూడా ఇంకొక 2,000 euros వీళ్ళకి సేవింగ్ ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ దిస్ స్టూడెంట్ కెన్ వర్క్ 20 hours per week. సో అది ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే ఇక్కడ స్టూడెంట్ వెళ్ళినాక వాళ్ళు పార్ట్ టైం జాబ్ కూడా అసలు చేయకుండా బట్ వచ్చే స్కాలర్షిప్తో కూడా హ్యాపీగా వెళ్ళి చదువుకోవచ్చు. ఆ తర్వాత కోర్స్ తర్వాత 1 year పోస్ట్ స్టడీ వర్క్ ఉంటుంది.
అండ్ మోస్ట్ ఐసింగ్ ఆన్ ద కేక్ ఏంటంటే 5 years ఇటలీలో ఉన్నట్లయితే పిఆర్ ఇచ్చేస్తారు, విచ్ ఇస్ ఇంక్లూడింగ్ స్టడీ పీరియడ్. సో 2 years ఆఫ్ స్టడీస్ ఫాలోడ్ బై 1 year ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్, ఫాలోడ్ బై అక్కడ 3rd year తర్వాత మనం ఇంకో 2 years వర్క్ వీసా మీద ఉండాలి, విచ్ కెన్ బి రేంజింగ్ ఫ్రమ్ మెక్డొనాల్డ్స్ టు మర్సిడీస్. అంటే ఇక్కడ ఏంటంటే ఇట్లా రూల్ ఏమి ఉండదు దట్ యాక్చువల్లీ మీరు చదివింది మెకానికల్, మీరు చేయాల్సింది కూడా మెకానికల్ జాబ్ అని కాదు. ఇక్కడ ఏంటంటే వాట్ ఆర్ ద ఫీల్డ్ యూ స్టడీ అండ్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఆర్ ద ఫీల్డ్ యూ వర్క్, మీరు యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ ఏబుల్ టు స్టే ఇన్ దట్ కంట్రీ ఫర్ 5 years స్ట్రైట్ వితౌట్ ఎనీ డిపెండెన్స్, దెన్ ఆటోమేటికలీ 6th year మన అప్లికేషన్ని పిఆర్ అప్లికేషన్ అంటాము. దాని ద్వారా 6th yearకి పిఆర్ వస్తుంది అండ్ 10th yearకి వీ విల్ గెట్ ఎ పాస్పోర్ట్. ఇటలీలో ఇప్పుడు నార్మల్ గా వీసా ప్రాసెస్ కి ఎంత టైం పడుతుంది వీసా రావడానికి? షూర్ అండి, ఇప్పుడు యాక్చువల్గా మనకి ఇప్పుడు రైట్ టైం టు స్టార్ట్ ద అప్లికేషన్ బికాస్ నవ్ వీఆర్ ఇన్ ఏప్రిల్. సో ఇప్పుడు ఏప్రిల్ అప్లికేషన్ స్టార్ట్ చేసినట్లయితే మనకి May, June వరకు అడ్మిషన్స్ వస్తాయి అండ్ June, Julyలో మనం వీసా అప్లై చేస్తే బై August ఎండింగ్ వీ ఎక్స్పెక్ట్ టు గెట్ ద వీసా ప్రాసెస్ డన్. ఈ సైమల్టేనియస్గా ఈ ప్రాసెస్ జరుగుతుండగా స్కాలర్షిప్ కూడా అప్లై చేయాలి. కాబట్టి ఈ స్కాలర్షిప్ అప్లికేషన్ ప్లస్ వీసా అప్లికేషన్ అన్ని కూడా June, July నాటికల్లా వీ ఎక్స్పెక్ట్ ద స్టూడెంట్స్ టు కంప్లీట్ ఇట్. సో దట్ బై August ఆర్ September వీఆర్ ఏబుల్ టు ఫ్లై. అండ్ యాక్చువల్గా క్లాసెస్ వచ్చేటప్పటికి October 1st weekలో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, కొన్ని యూనివర్సిటీస్ September ఎండింగ్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి వీఆర్ ఇన్ ఎగ్జాక్ట్ రైట్ టైం టు స్టార్ట్ ద ప్రాసెస్ అండ్ గెట్ దట్ థింగ్. అయితే ఇక్కడ ఏంటంటే మేజర్గా అడ్మిషన్స్ ఆర్ నాట్ దట్ ఈజీ వెన్ యూ కంపేర్ విత్ అదర్ కంట్రీస్. అంటే ఇప్పుడు యూఎస్కి వెళ్ళాలనుకోండి, ఎవరికి ఏ ప్రొఫైల్ ఉన్నా కూడా దే కెన్ ఈజీలీ గెట్ అడ్మిషన్ బికాస్ ఇక్కడ ఏంటంటే అక్కడ అన్ని కేటగిరీస్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, విచ్ ఇస్ గుడ్, యావరేజ్, బ్యాడ్. బట్ ఇక్కడ ఇటలీ వచ్చేప్పటికి ఇట్స్ ఆల్ పబ్లిక్ యూనివర్సిటీస్ అండ్ దే ఆర్ వెరీ కాంపిటేటివ్. కాబట్టి మనం ఎంత త్వరగా అప్లికేషన్ స్టార్ట్ చేసుకుని ఎంత మ్యాక్సిమం చేయగలిగితే మనకు అంత మంచి ఛాన్సెస్ ఉంటాయి. సో విదేశ్ కన్సల్టెంట్స్ ని సంప్రదించాలంటే ఎలా సంప్రదించాలి సార్? సో యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్ అండి, వీఆర్ యాక్చువల్లీ లొకేటెడ్ ఇన్ 14 different parts ఆఫ్ ద కంట్రీ. అయితే యాక్చువల్గా మీకు once you open Google and just type in Videsh Consults, you will get all the details and all the videos regarding our company establishments and all. So my contact generally ga endante I suggest you to contact on 9676502888. I repeat it, 9676502888, or you could visit any of our branches and our team will be more than happy to accommodate you and reach you to the destination required. సో ఎక్కువగా ఏ మంత్ లో మీరు అడ్మిషన్స్ బిజీ ఉంటుంటాయి? సో బేసికలీ ఏంటంటే ఇది యాక్చువల్గా మనకి ఒకప్పుడు ఎర్లియర్ యూనివర్సిటీస్ ఓన్లీ సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యేది. అయితే ఇప్పుడు చాలా మటుకు యూనివర్సిటీస్లో ఏంటంటే ఇట్స్ రోలింగ్ ఇంటేక్ నడుస్తుంది. సో ఎస్పెషల్లీ ఇటలీకి అయితే సెప్టెంబర్ ఇంటేక్ ఉంటుంది. తథిమ అన్ని కంట్రీస్లో కూడా వీ హ్యావ్ సెప్టెంబర్, జనవరి, మార్చ్, మే అండ్ అగైన్ సెప్టెంబర్. కాబట్టి ఇట్స్ చైన్ రెగ్యులర్ యాక్టివిటీ. కాబట్టి రౌండ్ ద ఇయర్ అప్లికేషన్స్ ఆర్ దేర్ అండ్ ఎవరైనా స్టూడెంట్ వెళ్దాము అనుకుంటే కనుక విత్ ఇన్ జస్ట్ స్పాన్ ఆఫ్ 2 months నుంచి 6 months లోపు వీ విల్ బి ఏబుల్ టు క్యాటర్ దర్ నీడ్స్. సో ఇన్ని ఇయర్స్ నుంచి ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవడానికి రీజన్ ఏంటి సార్? So it's all about passion andi. So this is not something which actually like we are doing for making money, touch wood. So money is a byproduct of course. So money actually ga adi automatic follow avutundi if I do a right job. So ikkada naak endante actually like interacting with students, interacting with parents, touching those many lives. అంటే ఇప్పుడు నేను ఒక 12,000 స్టూడెంట్స్ పంపించాను అంటాం కంటే 12,000 లైఫ్స్ని టచ్ చేశాను అనేది నాకు ఒక చాలా గర్వమైన సిచ్యువేషన్ నాకు అది. సో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ డీలింగ్ విత్ పీపుల్స్ లైఫ్స్ అండ్ షేపింగ్ దెమ్. బికాస్ ఏంటంటే చాలా మంది చాలా డౌట్స్ ఉంటాయి, వాళ్ళు వెళ్ళగలుగుతానా లేదా అనేది. అండ్ ఈరోజు నేను మళ్ళీ ఆ కంట్రీకి వెళ్ళినప్పుడు నాకు ఎయిర్పోర్ట్కి వాళ్ళ కార్లు వేసుకొచ్చి పికప్ చేసుకోవడము, ఆ తర్వాత వాళ్ళు అన్న మీరు బయట ఎక్కడ ఉండద్దు మాతోటే ఉండాలి అని చెప్పి దే టేక్ టు దేర్ హోమ్స్ అండ్ దెన్ యాక్చువల్ లైక్ వాళ్ళతో ఐ ఎంజాయ్ క్వాలిటీ టైం. అంటే డే టైమ్స్ అంతా కూడా మేము యూనివర్సిటీ మీటింగ్స్ చేసుకుని మళ్ళీ ఈవినింగ్స్ మళ్ళీ మా స్టూడెంట్స్ ఫ్యామిలీస్ తోటి స్టూడెంట్స్ తోటి ఉంటాం. సో ఇప్పుడు చాలా మటుకు మోర్ దెన్ 2,000 ఆఫ్ మై స్టూడెంట్స్ ఆర్ ఆల్రెడీ పాస్పోర్ట్ హోల్డర్స్ దర్. సో ఆబ్వియస్లీ పాస్పోర్ట్ హోల్డర్స్ అంటే పిఆర్ వచ్చేసి ఒక మంచి సెటిల్ పొజిషన్స్లో ఉన్నారు. అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ డాక్టర్స్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ లాయర్స్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంజనీర్స్. సో ఇలా బయట దేశాల్లో ఇంతమంది మనం పంపడం వల్ల సో ఇది పర్సనల్గా నేను ఎంజాయ్ చేస్తున్నాను. సో ఈ ఎంజాయ్మెంట్లో యాక్చువల్గా ఇది నాకు తెలియకుండానే ఇయర్స్ గడిచిపోతా ఉన్నాయి అంతే. సో చాలా థ్యాంక్స్ అండి, మీరు మాకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మా వ్యూవర్స్కి. సో ఇది ఇవాల్టి మన కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రతి రోజుకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది. మీ ముందుకు మేము తీసుకొస్తున్నాం బెస్ట్ ఆఫ్ ది డే. ఒకరి మాటను మరొకరి మాటల్లో వింటే నా మాట వేరొకరి నోట ప్రోగ్రామ్ లో మీరు తప్పకుండా చూడాల్సిందే. చాలా మంది హీరో హీరోయిన్స్, డైరెక్టర్స్, సింగర్స్ ఇలా చాలా మందికి నంది పురస్కారాలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ నంది అందుకున్న సినిమాలేంటో ఒక లుక్ వేద్దామా? ఈ స్టార్స్ ఒరిజినల్ లైఫ్ ఏంటో మీకు తెలుసా? వీటి వివరాలు తెలియాలంటే స్టార్ జర్నీ. అసలు మగువలు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో వారికే తప్ప మరెవ్వరికి తెలియని వరుసమా. ఇలాంటి మగువుల గురించి సరికొత్త ప్రోగ్రామే మగువ మనసు. పాలిటిక్స్ అంటే తెలియని వారు ఉండరు. అసలు రియల్ లీడర్స్ వారికి ఒక స్టోరీస్ ఉంటాయిగా. పొలిటీషియన్స్ కోసం మన సిటీ విజన్, మై పర్సనల్ డైరీ, సిటీ విజన్ లైవ్ లో ఒక సెలబ్రిటీ స్టార్డమ్ యొక్క రియల్ లైఫ్ స్టోరీస్ ని నాతో పాటు మీరు తెలుసుకునే సరికొత్త ప్రోగ్రామే సెల్ఫీ. ప్రతిరోజు టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ ఇలా ఏ లాంగ్వేజెస్ అయినా సరే ప్రతిరోజు మేము మీ ముందుకు తెచ్చేస్తున్నాము సినీ టాకీస్ తో. నువ్వొక వరం అంటారందరూ. అలాంటి వేల కోట్ల నవ్వుల సమూహాన్ని కలగలిపి లాఫింగ్ క్లబ్ తో మాతో పాటుగా మీరు చూసి నవ్వుతూ ఆనందించండి. శుక్రవారం రోజు